దళితులకు ద్రోహం చేసిన వైసీపీకి బుద్ధి చెబుదాం, భారత రాజ్యాంగమే దళితుల అజెండా అంటూ పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడలోని సూర్యకళా మందిరంలో ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగమే దళితుల అజెండా అనే అంశంపై సభను నిర్వహించారు. దీనికి ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మల్లె వెంకట్రావు, ఎంఏకే భీమారావు, తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులు బత్తులింగ హాజరయ్యారు. అందరికీ ఇచ్చే పథకాలు తప్ప రాష్ట్రంలో ఎస్సీలకు ప్రత్యేకంగా ఏమీ అమలు చేయలేదన్నారు. 1,30,000 కోట్ల ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. రద్దు చేసిన ఎస్సీ పథకాలన్నీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సభలో మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ మూర్తి నగేష్, జై భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి శివ, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ సమన్వయకర్త తోటి చెంగలరావు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎక్కడ కూడా ఉండడానికి వీలేదన్నారు. ఎక్కడ కూడా ఉండడానికి వీలేదంటే మరి మేము ఎక్కడికి పోవాలి? వెళ్ళమన్నారు ఆవిడ. కొడుకు కూతురు తల్లి అక్కడే ఉన్నారు, ఇద్దరు కూతురు. అయితే ఇప్పుడు ఏమి చేశారంటాడు, ఆవిడని వినండి, అమ్మని మీరు వినండి, మీరే ఖాళీ చేయాలని చెప్తుంటే ఆవిడ జుట్టట్టుకుని పైకి లాక్కొచ్చారు. జుట్టట్టుకుని పైకి వచ్చి చీర ఇప్పేసి జాకెట్ ఇప్పేసి ఊరంతా ఊరేగించి అక్కడ పడుకోబెట్టి ఆయన ఎవరు రేపు చేస్తాడో చూడండి అన్నారు. మనోహరమైనటువంటి అమరా ప్రసాద్ లాంటి ఇంకా కులతత్వవాదులైనటువంటి వాళ్ళు రాజ్యాంగం మార్చండి అంటున్నారు. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్కి 34 డిగ్రీలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని విమర్శించే కొడుకు ఏదైనా కొడుకైనా సరే 64 డిగ్రీలు అన్నా ఉండాలి. అది కరెక్ట్. ఈ భూమి మీద ఏదైనా కొడుకైనా అది డిగ్రీలు ఉంటే రాజ్యాంగాన్ని కవర్తా. ప్రతి పనికి మానవుడికి రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి ఇది. మీ దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయా? ప్లీజ్ మీ సెల్ ఫోన్ జరిగేటువంటి అంశాలు ప్రజల్లోకి వెళ్ళాలి. సోషల్ మీడియాలో ఫేస్బుక్ లైవ్ పెట్టండి. డెఫినెట్ గా దేశవ్యాప్తంగా ఈ రాజ్యాంగం మీద చర్చ జరగాలి. నాయకులు ముఖ్యంగా రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి ఎవరైనా నాయకులు తెగలాడాలి. రాజ్యాంగం కోసం తప్పుడు రుజువులు చేయాలి. భారత రాజ్యాంగం ఉంది కనుకే ఈ రోజు మనం అందరం కలిపి సూర్యకళా మందిరంలో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకోగలుగుతున్నాం. భారత రాజ్యాంగం అనేది లేకపోతే మనకు మాట్లాడే హక్కు లేదు, జీవించే హక్కు లేదు, అలాగే మనకు ఆస్తి హక్కు లేదు. మనం ఎప్పుడైతే 500-600 సంవత్సరాల క్రితం మరి ఎలాంటి పరిస్థితుల లోపల మనం నెట్టివేయబడ్డామో అలాంటి పరిస్థితుల లోపలికి మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఒక పక్క భారత రాజ్యాంగంలో సెక్యులరిజాన్ని కూడా తీసేశారు. మరి స్టెప్ బై స్టెప్ మరి వాళ్ళైతే వాళ్ళ ప్రణాళికలు అయితే అమలు చేస్తా ఉన్నారు. మిత్రులు చెప్పినట్లుగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి మరి భారత రాజ్యాంగం కన్నా మన ధర్మశాస్త్రమే విన్నా అనే పరిస్థితి లోపల వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మెదడును కూడా చూన్ చేసే మరి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ పరిస్థితుల్లో కూడా వేదిక మీద ఉన్న పెద్దలు కూడా తక్షణం దీనిపైన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోము. తస్మాత్ జాగ్రత్త. ఎక్కడి నుంచైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా కలిసి ఐక్యంగాను పోరాటం చేయాలని, భారత రాజ్యాంగంలో కల్పించిన ప్రతి హక్కును కూడా మనం ఆస్వాదించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగాను రిజర్వేషన్ మీద పదవులు పొంది అదే దళితులకు జరిగిన అన్యాయాల పట్ల ఈ ప్రజాప్రతినిధులు కూడా ఎట్టి పరిస్థితులు పట్టించుకోకుండా ఉంటే వాళ్ళపైన కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఇక మీదట బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలోని రిజర్వేషన్ మీద పొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఏ దళితుడికైతే రిజర్వేషన్ మీద పదవి పొంది ఇబ్బందులు కలిగినాయో ఆ ఇబ్బందులు తీర్చకపోతే మా దృష్టిలోని రిజర్వేషన్ కోటాకి వారు అనర్హులని సందర్భంగా తెలియజేస్తున్నాము.
అదేవిధంగా మాకు ఆర్థిక రాజకీయ సమానత్వం, విద్య, వైద్య, ఆత్మగౌరవం, మత స్వేచ్ఛ కల్పించాలని భారత రాజ్యాంగంలోని పొందుపరిచిన ప్రతి హక్కును కూడా సాధించుకునే వరకు మేము పోరాటం చేస్తామని సందర్భంగా